దాదాపు 18 రోజుల నుంచి కూడా మున్సిపల్ కార్మికులు వాళ్ళ నిరసన దీక్షలను అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికి 2 సార్లు చర్చలు జరిగాయి. అయినప్పటికీ కూడా మున్సిపల్ కార్మికులతో జరిగిన చర్చల్లో ఎక్కడా కూడా వాళ్ళు సంతృప్తి చెందలేదు అని చెప్తూ కూడా వాళ్ళ దీక్షలను అయితే కంటిన్యూ చేస్తున్నారు. అయితే చూడొచ్చు ఎక్కడికక్కడ చెత్త ఎత్తడానికి బయట నుంచి వేరే వాళ్ళని కూడా ప్రైవేట్గా కూడా ఏర్పాటు చేసి ఎత్తించే ప్రయత్నం అయితే మున్సిపల్ అధికారులు అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ పరిస్థితి చూసుకుంటే అంటే చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి విజయవాడలో. అటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే అంటే జనాలు బయట తిరగడానికి కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ పక్కన పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళతోనే ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా మనము చేద్దాము. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. అమ్మా చెప్పండి, ఇంత దారుణంగా ఉంది కదా మీ పక్కనే పరిస్థితి, ఎట్లా అనిపిస్తుంది మీకు చెత్త అంతా పేరుకుని పోతే? చాలా స్మెల్ వస్తుంది సార్. అసలు ఇది చూడాలంటే కూడా చాలా చండాలంగా ఉంది. మొత్తం ఈ ఏరియాలో అందరూ చెత్త తీసుకొచ్చి ఇక్కడే పోయడం. ఇంతకు ముందంటే ఒకరు ఇద్దరు ఓడడానికి వచ్చేవాళ్ళు, ఇప్పుడైతే ఏదో స్ట్రైక్ జరుగుతుందో మొత్తం ఆపేశారు. అయితే అందరు ఇక్కడ చెత్త ఇలా పడేయడం, ఎవరు కనీసం రోడ్లు కూడా ఓడవట్లేదు. ఈ మధ్య చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కంపుగా ఉంది కూడా, అసలే ఉండలేకపోతున్నాం. ఇప్పటి వాళ్ళ ఓనర్ గారు సూపర్వైజర్ ఒక ఆయన వస్తాడు సార్, అయితే ఆయన కూడా ఏం పట్టించుకోవాలా, వస్తున్నాడు తిరిగి వెళ్ళిపోతున్నారు అంతే. మరి మాకైతే ఏం తెలియదు. ఎవరికైనా చెప్పినా కూడా వాళ్ళు ఎవరు కూడా రావట్లేదు. చాలా రోజులుగా సమ్మె జరుగుతోంది అనేసి అయితే చెప్తున్నారు తప్ప ఎక్కడ చర్యలు అయితే లేవని చెప్పేసి స్థానికులు అయితే చెప్తున్నారు. ఒక పక్కన ప్రైవేటు వాళ్ళతో కూడా చెత్తను ఎత్తించే ప్రయత్నం మున్సిపాలిటీ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా విజయవాడలో చెత్తమయంగానే మారిపోయి విజయవాడ అంతా దుర్గంధభరితంగా మారిపోయింది. ఎటు చూస్తున్నా కూడా అంటే ఇప్పుడు మనం నుంచున్న చోటే యాక్చువల్గా ముక్కు మూసుకొని మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులు అయితే విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులు వెంటనే దీని మీద చర్యలు తీసుకుని అట్లీస్ట్ ఇప్పటిదాకా వాళ్ళు ప్రైవేట్ వాళ్ళతో ఎంత ప్రయత్నం చేసినా కూడా కొన్ని రోజులుగా మిగిలిపోయినటువంటి చెత్త అలాగే ఉండిపోవడంతో కూడా అంటే మనం చూడొచ్చు అతను తీస్తున్నటువంటి ఆ కాస్త చెత్త మాత్రమే కాకుండా ఇక్కడి నుంచి కనుక మనం చూసుకుంటే ఈ చెత్త మొత్తం కంప్లీట్గా అదంతా కూడా మొత్తం అంటే ఎన్ని రోజులుగా ఇక్కడ చెత్త అలా పేరుకుపోయింది. అంత దారుణంగా పేరుకుపోయి ఉన్నటువంటి చెత్తని కూడా వీళ్ళు ఇంకా తీయకపోవడం వల్ల స్థానికులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అటువంటి నేపథ్యంలో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఇక్కడ స్థానికులు అయితే కోరుతున్నారు. వాళ్ళు అడుగుతున్నప్పటికీ కూడా చాలా చోట్ల ఈ సమ్మె కారణంగా కూడా కొంత చర్యలు కనిపించట్లేదని వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మె నేపథ్యంలో విజయవాడ మొత్తం అంతా కూడా దుర్గంధభరితంగా మారిపోయి తిరగడానికి ముక్కు మూసుకుంటే తప్ప తిరగలేనటువంటి పరిస్థితుల్లో స్థానికుల యొక్క పరిస్థితి మారిపోయిందని అయితే అర్థమవుతుంది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ.